ఇకపై కొత్త ప్లాన్ చేశారట సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల నుంచి, పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడం, తాను చేసేది కరెక్ట్ కాదని చెప్పడంతో సరికొత్త ఆలోచన చేశారట. తాను చేసింది రైట్ అని చెప్పించుకోవడానికి కొన్ని టీంలను సిద్ధం చేసుకున్నారట. ఓవైపు తన చేతుల్లోనే ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఉదురుగొడుతూనే ఉంది. హైడ్రా, ఆహా, ఓహో అంటూ వార్తలు వండి వారుస్తున్నాయి. తమ మీడియాలో చేయించుకుంటున్న ప్రచారం సరిపోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి భావించారట. అందుకే ఇందులోకి సినిమా వాళ్లను కూడా దించారనే మాట వినిపిస్తోంది. మీడియా కంటే కూడా సినిమా వాళ్లు చెప్పేది బలంగా ప్రజల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. గత 2-3 రోజులుగా కొందరు సినీ నటులు హైడ్రా అద్భుతమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి హైడ్రాతో ఓ గొప్ప మహాకార్యం చేస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నాగబాబు, డైరెక్టర్ హరీష్ శంకర్, నటి మధుశాలిని ట్వీట్ చేశారు. వీరంతా ఒకరి తర్వాత ఒకరు ట్వీట్లు చేయడం, ట్వీట్లు కూడా దాదాపుగా ఒకేలా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వీరి ట్వీట్లపై జనం నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. పేదల ఇండ్లు కూల్చుతుంటే అద్భుతమంటూ పోస్టులు పెడతారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూలగొట్టి వేలాది మందిని నడి రోడ్డు మీద పడేస్తే మీకు గొప్పగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సినీ నటులుగా పేదలను ఆదుకోవాలన్న కనీస జ్ఞానం మరిచి PR స్టంట్స్ చేయడానికి మీకు మనసెలా వచ్చిందంటూ చివాట్లు పెడుతున్నారు. రాష్ట్రంలో శిష్యుడికి కష్టాలొస్తున్నాయని గ్రహించిన ఏపీ సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డిని కాపాడుకునే పనిలో పడ్డారట. దీనిలో భాగంగా సపోర్ట్ చేయాలని నాగబాబుకు సూచించారట. చంద్రబాబు చెప్పడం వల్లే నాగబాబు ట్వీట్ చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు పలువురు సెలబ్రిటీలతో కూడా ఇలా పోస్టులు పెట్టించారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నమాట. సెలబ్రిటీ PR స్టంట్ వెనుక మరో రహస్యం ఉందన్న చర్చ నడుస్తోంది. ఓవైపు అధిష్టానం దగ్గర కాంగ్రెస్ నేతలు హైడ్రాపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. పేదల ఇండ్లను కూల్చుతున్నారని మరో ఫిర్యాదు కూడా ఢిల్లీకి చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు హైడ్రా వ్యవహారం ఏంటని దానిపై హైకమాండ్ నజర్ పెట్టిందట. దీంతో ఎక్కడ తన తప్పులు బయటపడతాయోనని ఇలా తన మీడియాతో పాటు సెలబ్రిటీలకు డబ్బులిచ్చి మరీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.